ఏంటండి ఎంత ప్రాఫిట్స్ చేసుకున్నారు ఇవాళ? మేజర్ ఇండైసెస్ అనే కాదు, మొత్తం మార్కెట్ గ్రీన్‌గా ఉన్నది చూసారా? మొత్తం అండి. నిఫ్టీ అయితే 0.8% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 0.4%. బాగా పెరిగిన సెక్టర్‌లా చెప్పాలి అంటే డిఫెన్స్ సెక్టర్ అండి. అండ్ ఐటీ సెక్టర్. ఇవాళ మార్కెట్ ఇంతలా పెరగడానికి ఒక రీజన్‌లా చెప్పాలి అంటే రూపీ కొంచెం స్ట్రెంథెన్ అయింది కదా! బట్ మన మార్కెట్ క్లోజ్ అవుతున్న టైంకి ఆ టైంకి మళ్ళీ ఇది 90కి వెళ్ళినట్టు ఇలా చూపిస్తుంది. బట్ ఒకానొక టైంలో 89.6 అలా కూడా చూసానండి యూఎస్డీఐఎన్ఆర్. సో ఒకవేళ యూఎస్డీఐఎన్ఆర్ ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఎలాగైతే వీక్ అయిందో ఇలాగ రేపు కూడా వీక్ అవుతూ వెళ్తుంటే మేబీ ఈ మార్కెట్ బుల్లిష్నెస్లో కొంచెం పాజ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చేమో. ఏమంటారు? ఎఫ్ఐఎస్ అయితే మొన్న ఫ్రైడే కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. ఇవాళ ఏం జరిగింది ఏంటనేది చూడాల్సి వస్తుందండి. ఆర్బీఐ తాలూకా మినిట్స్ కూడా బుల్లిష్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇయర్లో కూడా ఇంకా రేట్ కట్స్కి రూమ్ ఉన్నది అని చెప్పడం కొంచెం పాజిటివ్గా తీసుకుని ఉంటుంది మార్కెట్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా న్యూస్ ఛానల్స్లో చూసినా ఎక్కడ చూసినా దాని గురించి డిస్కషన్ జరగటం లేదండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బడ్జెట్ రిలేటెడ్ స్పెక్యులేషన్ కూడా స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారండి ఆ విషయానికి? ఎంతమంది ఒప్పుకుంటారు? బడ్జెట్ రిలేటెడ్ స్పెక్యులేషన్ కూడా స్టార్ట్ అయ్యే ఉంటుంది. సో ఆ బడ్జెట్ మీద ఇక్కడ నుంచి రాబోయే న్యూస్ అయినా అప్డేట్స్ అయినా ఏమున్నా సరే అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే కదా. నెక్స్ట్ ఈ వీక్లో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఈ వీక్లో ఏం జరగచ్చు ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందామండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని షేర్ అని కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఫైర్స్ పరంగా మొబైల్ యాప్లో వస్తున్న అప్డేట్స్ గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ హోమ్ పేజ్ ఉన్నది కదా, ఈ హోమ్ పేజ్ పైనే ఇక్కడే అండి హోమ్ అని స్క్రీనర్స్. ఈ స్క్రీనర్స్ అయితే కుప్పలు తెప్పలుగా ఉంటాయండి. సరే అది పక్కన పెడితే న్యూస్, మినిట్ టు మినిట్ న్యూస్ అనేది కవరేజ్ ఇస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ అనలిటిక్స్లోకి వెళ్తే కొత్తగా చూడండి కంపెనీ ఫైలింగ్స్ అని బల్క్ అండ్ బ్లాక్ డీటెయిల్స్ ఇవి కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఇవాళ ఏ బ్లాక్ డీల్స్ జరిగాయి, బల్క్ డీల్స్ ఏం జరిగాయి, ఇవి మొత్తం ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే కంపెనీ ఫైలింగ్స్ కూడా చూడండి. కంపెనీ అఫీషియల్గా చేసిన ఫైలింగ్స్ ఇక్కడ ఉంటాయి. లేదు నార్మల్గా స్పెక్యులేటివ్ న్యూస్ లేదంటే అదే కొంచెం మంచి వెబ్సైట్స్లో వచ్చిన న్యూస్ ఇవన్నీ చూసుకోవాలంటే ఇక్కడండి న్యూస్ ఉంటుంది, స్క్రీనర్స్ ఉంటుంది, ఇంకా అన్నీ అనమాట ఏ టు జెడ్. ఎప్పుడైనా వీలు చూసుకొని ఈ స్క్రీనర్స్ కోసం చెప్తా అండి మీకు. ఈ స్క్రీనర్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది చెప్తాను. బట్ ఎనీవేస్ మంచి ఫీచర్స్ అయితే ఇస్తున్నారండి ఫైర్స్ వాళ్ళు. సో ట్రై చేయండి ఒకసారి. ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీ టు ఓపెన్ అండి, ఎక్కడ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఏఎంసీ ఛార్జెస్ కూడా ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నది. చూడండి మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైర్స్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నది. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా. నా ఇంకొక విషయం అండి, చాలా ఇంపార్టెంట్ విషయం, ఛానల్ తాలూకా అప్డేట్ అనుకోండి. రేపటి తర్వాత ఒక 4-5 డేస్ వీడియోస్ చేయడం కొంచెం అవ్వదండి, నాకు అవ్వదు. ఒక టూర్కి వెళ్తున్నాం అనుకోండి, విజయవాడ, షిరిడి, హైదరాబాద్ ఇలాగ ఏదో టూర్కి వెళ్తున్నాం అనుకోండి. అండ్ అంటే ఒక బ్రేక్ కావాలనే తీసుకుంటున్నాను అనమాట. డైలీ అనాలిసిస్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇందులోని నాకు ఉన్న డౌట్ ఏంటంటే ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలా, లేక తక్కువ టాపిక్స్నే వైడ్గా చెప్పుకుంటూ కవర్ చేయాలా, లేక సరే 20 నిమిషాలు వీడియో చేయాలా, 30 నిమిషాలు వీడియో చేయాలా, ఇప్పుడు మామూలుగా చేస్తున్నట్టు 14 నిమిషాలు 16 నిమిషాలు వీడియోనే చేయాలా, ఇలా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఐపీఓ పరంగా ఒక క్లారిటీ ఉన్నదండి, ఏం చెప్పాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉన్నది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా కూడా ఒక క్లారిటీ ఉన్నది. నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇలాంటి అప్డేట్ వీడియోస్, మార్కెట్ అప్డేట్ వీడియోస్ అండ్ అలాగే నాలెడ్జ్ వీడియోస్లో మీకు ఎలాంటి నాలెడ్జ్ ఇచ్చే వీడియోస్, మీకు ఎలాంటి నాలెడ్జ్ వచ్చే వీడియోస్ కావాలి, దాని తాలూకా టైం లైన్ ఎంత ఉంటే పర్వాలేదు. అండ్ మల్టిపుల్ టాపిక్స్ అందులో కవర్ చేయాలా, లేక ఒకే టాపిక్ని ఇన్ డెప్త్లో కవర్ చేయాలా అనేది మొత్తం అంటే నాకు ఒక క్లారిటీ రావాల్సి ఉన్నదనమాట. సో మీ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది రేపు ప్లాన్ చేస్తామండి గూగుల్ ఫామ్స్ ఎలాగో. అండ్ అంటే నేను అంటుంది ఏంటంటే ఈ రూపాయి తెలుగు తాలూకా కంటెంట్ ప్లానర్ మీరే అనుకోండి. సో మీరే దీని తాలూకా కంటెంట్ ప్లానర్ అనుకొని, నా ఫ్రెండ్ అనుకొని, వీడియోస్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇంత టైం ఉంటే బాగుంటుంది, ఇంత డెప్త్లో కవర్ చేస్తే బాగుంటుంది, ఒక వీడియోలో ఇన్ని టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటాయి, అండ్ టెలిగ్రామ్లో ఇలాంటి అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది అని మొత్తం మీరు ఒకసారి ఆలోచించుకొని మాకు చెప్పడానికి ట్రై చేయండి. మీ ప్రతి ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే కదా. నేను యాజ్ సెడ్ రేపు వీడియో అయిన తర్వాత ఒక 4-5 డేస్ బ్రేక్ తీసుకుంటానండి. అండ్ నెక్స్ట్ మండే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ నెక్స్ట్ మండే నుంచి రాబోయే వీడియోస్ అయినా ఏవైనా అంటే ఒకలా చెప్పాలంటే రీలాంచింగ్ అనుకోండి, రూపాయి తెలుగు తాలూకా రీలాంచింగ్ అనుకోండి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, బట్ అది మీకు ఎలా ఇవ్వాలి అండ్ ఎక్కువ మంది ఇష్టపడేది ఎలా ఉంటుంది, ఎక్కువ మంది చూడాలంటే నేను ఏం చేయాలి, ఇలాంటివన్నీ నేను కొంచెం ఆలోచిస్తాను. ఈ 4-5 డేస్లో ఆలోచిస్తూ ఉంటాను. మీ సైడ్ నుంచి ఇన్పుట్స్ నాకు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ప్లీజ్ హెల్ప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే కదా. రైట్. ఇంకా ఈ వీక్ మార్కెట్ పరంగా మాట్లాడుకోవాలి అంటే ఇవాళ ఎలాగో మార్కెట్ అయిపోయింది, రేపు కూడా మార్కెట్ బాగానే అయిపోతుంది. మన ఇండియన్ మార్కెట్ పరంగా చెప్పాలి అంటే 25th అంటే లక్ష్మీవారం నాడు హాలిడే అండి. అయితే యూఎస్ మార్కెట్స్ పరంగా చెప్పాలి అంటే వెడ్నెస్డే రోజు వాళ్ళు హాఫ్ డే స్కూల్స్ లాగా హాఫ్ డే ట్రేడింగ్ ఉంటుంది వాళ్ళకి.
మధ్యాహ్నం 1 గంట వరకు ఎంతో ట్రేడింగ్ చేస్తారు, ఇంకా అక్కడి నుంచి హాలిడే మోడ్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెడ్నెస్డే హాఫ్ డే, థర్స్డే వాళ్ళకి ఫుల్ హాలిడే, కోర్స్ ఫుల్ హాలిడే. సో నేనేమంటున్నానంటే రేపు మన మార్కెట్లో ట్రేడింగ్ జరిగినంతలాగా ఎల్లుండి జరగకపోవచ్చు, అక్కడ పెద్ద క్యూస్ రాకపోవచ్చు. అండ్ కోర్స్ థర్స్డే కూడా ఎలాగో హాలిడే. దాని తర్వాత ఫ్రైడే చూసుకున్నా సరే అంటే ఈ మంత్ ఎండ్ వరకు పెద్ద వాల్యూమ్స్ ఉండకపోవచ్చు అండి. యూఎస్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే పెద్ద వాల్యూమ్స్ ఉండకపోవచ్చు. అండ్ మనకి చూడండి ఏప్రిల్ టు మార్చ్ ఎలాగైతే క్లోజింగ్ ఉంటుందో, టాక్సేషన్ కోసం ఎలా క్లోజింగ్ ఉంటుందో, వాళ్ళకి జనవరి టు డిసెంబర్ అనమాట. ఇది క్యాలెండర్ ఇయర్, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ కూడా. సో దీన్ని బట్టి ఏంటంటే ఇయర్ ఎండింగ్కి కొంచెం అడ్జస్ట్మెంట్ ట్రేడ్స్ అని ఇలాంటివి వేస్తూ ఉంటారు. సో అంటే వాల్యూమ్స్ తక్కువ ఉంటూ ఉంటాయి, బట్ జనరల్గా చూసుకుంటే బుల్లిష్గా ఉంటూ ఉంటుంది. డిసెంబర్ తాలూకా నెల అండ్ ఆ ఎండ్కి వచ్చేసరికి కొంచెం బుల్లిష్గా ఉంటూ ఉంటుంది. సో జస్ట్ గమనిస్తూ ఉండండి, మీరు జస్ట్ ఇది మైండ్లో పెట్టుకోండి అంతే. అండ్ అలాగే ఇంకా డేటా పరంగా మాట్లాడాలి అంటే రేపు యూఎస్ తాలూకా సెకండ్ ఎస్టిమేట్ జీడిపి డేటా వస్తుంది, డ్యూరబుల్ తాలూకా గుడ్స్ ఆర్డర్స్ డేటా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో రావాల్సిన డేటా, నవంబర్లో ఎప్పుడో రావాల్సిన డేటా డిలే అయిందండి, గవర్నమెంట్ తాలూకా షట్ డౌన్ అది అయింది కదా. సో ఆ డేటాస్ అవి వస్తుంటాయి. సో ఈ వీక్ ఇవ్వండి కొంచెం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకుందామండి. మీరు చాలా వరకు చూసే ఉంటారు, టాటా క్యాపిటల్ వాళ్ళు వోడాఫోన్ ఐడియాలో ఒక 500 crores ఇన్వెస్ట్ చేశారు అనే న్యూస్ వస్తుంది. మీరు చూసారు కదండి. యాక్చువల్ న్యూస్లో చెప్పాలి అంటే డైరెక్ట్గా వోడాఫోన్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు, బట్ వోడాఫోన్ తాలూకా సబ్సిడరీ కంపెనీ అయిన VITIL, వోడాఫోన్ ఐడియా టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇందులో ఇన్వెస్ట్ చేశారండి. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే 3,300 crores ఫ్రెష్గా రైజ్ చేశారు, క్యాపిటల్ని రైజ్ చేశారనమాట. అందులో టాటా క్యాపిటల్ వాళ్ళు 500 crores ఇన్వెస్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఆదిత్య బిర్లా క్యాపిటల్, హీరో ఫైనాన్షియల్ కార్పొరేషన్, JM ఫైనాన్షియల్, ఇలాంటి NBFC కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేసాము. అండ్ ఇంకొక విషయం అండి, గ్లోబల్ ఫర్మ్ నోమురా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. అదేనా లేదా? ఈ న్యూస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే వోడాఫోన్ ఐడియాకైనా వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్కైనా బ్యాంక్స్ డబ్బులు ఇవ్వడానికి జంకుతున్నాయి. వీళ్ళ తాలూకా ఎక్స్పాన్షన్కైనా లేదంటే ప్రెజెంట్ ఉన్న కొన్ని ఆబ్లిగేషన్స్ తీర్చుకోవడానికైనా సరే ఈ వోడాఫోన్ ఐడియాకి డబ్బులు కావాలి కదండి. దానికి ఫ్రెష్గా మనీ రైజ్ చేద్దామన్నా ఎక్కడ తీసుకుందామన్నా బ్యాంక్స్ కొంచెం జంకుతున్నాయండి. అలాంటి టైంలో 3,300 కోట్లు అండ్ నోటబుల్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అది మంచి విషయం కదండి, అవునా కదా? అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈక్విటీ సేల్ కాదు, బాండ్స్ ఇష్యూ. అంటే వీళ్ళు టాటా క్యాపిటల్ అని, నోమురా అని ఇప్పటి వరకు ఎవరైతే చెప్పామో వీళ్ళందరూ అప్పుగేస్తున్నారు. అదేంటంటే ఈ కంపెనీ నిలబడుతుందో లేదో తెలియదు, ఇలాంటి కంపెనీకి అప్పు ఇవ్వడం ఏంటి అనకండి. అంటే అఫ్కోర్స్ రిస్క్ అనేది ఉంటుంది, బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం బ్యాకింగ్ అది చూసుకుంటారు. అంటే ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాండ్స్కి కొలాటరల్ అంటాను చూడండి, తాకట్టు పెట్టడానికి ఏదో అని, అలాంటివి ఏవో ఉంటాయండి. అయితే దీని తాలూకా క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు, వోడాఫోన్ ఐడియా నుంచి దీనికి వచ్చే క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు, అవి అయితే కొంచెం రిస్కీ. లేదు కొన్ని అసెట్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి ఏవో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ అవుట్ చెప్పాల్సింది ఏంటంటే వోడాఫోన్ ఐడియాలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పెద్ద ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిలియం బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్, అదే అండి మన గ్రో, దీని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు లిస్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ డబుల్ అయింది, దాని తర్వాత కొంచెం ఫాలో అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 60% అప్లో ఉన్నట్టే ఉన్నది IPO దగ్గర నుంచి. అయితే ఇప్పుడేంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఇన్వెస్టర్స్ కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్న టైంలో అనలిస్టులు కూడా డివైడెడ్గా ఉన్నారండి. కొంతమంది ఏమో ఇక్కడ నుంచి ఇంకొక 60% పెరుగుతుంది అంటున్నారు, కొంతమంది ఇక్కడ నుంచి ఒక 20% పడిపోతుంది అంటున్నారు. ఇలా కొంచెం డివైడెడ్గా ఉన్నారన్నమాట. ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే గ్రో అంటే మీకు గుర్తొచ్చేది ఏంటంటే నార్మల్గా చూసుకుంటే బ్రోకరేజ్ కంపెనీ, అంతే కదా. బట్ IPO ఇంతలా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు డైవర్సిఫికేషన్ చేస్తున్నారు. గ్రో వాళ్ళు డైవర్సిఫికేషన్ చేస్తున్నారండి. లోన్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఇలాంటి డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి వాళ్ళ ఇన్కమ్స్ పెంచుకుందాం అనుకుంటున్నారు. అదే కదా. సో అనలిస్టులు ఎవరు మాట్లాడినా సరే, ఏం చేసినా సరే దీని గురించే మాట్లాడుతున్నారు. పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జెఫ్రీస్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయ్యేది అంటారు. గ్రోకి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే దమ్ము ఉన్నది, ఇంకా యాక్టివ్ క్లయింట్స్ గ్రోలో పెరుగుతూ ఉంటారు అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే వీళ్ళ టెక్ ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది, దీనివల్ల కొత్త కస్టమర్స్ తెచ్చుకోవడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది, అంటే ఎక్వేషన్ కాస్ట్ అంటాం అన్నమాట, అది తక్కువగా ఉంటుంది అంటున్నారు. అండ్ అఫ్కోర్స్ ఫ్యూచర్లో వీళ్ళు ట్రేడింగే కాకుండా, అంటే బ్రోకరేజ్ నుంచే కాకుండా లోన్స్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి, ఇలాంటి వాటి నుంచి కూడా అసెట్స్ పెంచుకుంటారు, ఇన్కమ్స్ పెంచుకుంటారు అని చెప్పి అంటున్నారు. సో IPO అనాలిసిస్ చూసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఇది ఒప్పుకుంటారు, ఓకే ఇది నడుస్తుంది స్పెక్యులేషన్ అని. అయితే కొంతమంది బ్యాచ్ ఏంటంటే బేరిష్గా ఉన్నారండి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏంజల్ వన్ లాంటి ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ కన్నా గ్రో ఎక్స్పెన్సివ్లో ట్రేడ్ అవుతుంది అంటారు, ఇంత అలా పెరిగినందుకు. అండ్ రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఎంత డైవర్సిఫికేషన్ చేస్తామో అంటున్నా, ఏదంటున్నా సరే ఇప్పటికీ కూడా 88% రెవెన్యూస్ బ్రోకరేజ్ నుంచే వస్తున్నాయి. అండ్ ఇంకొంతమంది అయితే అదే అనలిస్ట్లే ఇంకొక స్టెప్ ముందుకు వేసి 2028 పరంగా చూసినా సరే అప్పుడు కూడా 80% ఆఫ్ ద రెవెన్యూస్ బ్రోకరేజెస్ నుంచే వస్తాయి అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొకటి రెగ్యులేటరీ రిస్క్ కూడా ఈ FNO మీద ఇప్పటికే సెబీ గట్టిగా కూర్చుంది. సో దానివల్ల FNO తాలూకు వాల్యూమ్స్ తగ్గాయి, రెవెన్యూ తగ్గింది, అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారండి. సో దానివల్ల సెల్ రేటింగ్ ఇస్తున్నారు వాళ్ళు. నా ఇన్వెస్టర్స్ అంటే ఫ్యూచర్లో ఏం చెక్ చేయాలంటే, ఒకటి ఇక్కడ నుంచి ఇంకొక 30% 40% గ్రో అవుతున్నా సరే అది ఆల్రెడీ ఫ్యాక్టరీని అయిపోయిందండి,
అది అవ్వాలి, తప్పదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్వార్టర్స్లో ఆ 30% 40% గ్రో వస్తూ ఉండాలన్నమాట. అండ్ రెండు అదనే కాకుండా ఇక్కడ నుంచి వీళ్ళ తాలూకా ఎక్వేషన్ అంటే కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు, ఇలాంటివన్నీ చూపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంత హై వాల్యుయేషన్స్లోకి వచ్చి మిగతా వాళ్ళలాగా జెరోదా లాగా వీళ్ళలాగా ఏంజల్ వన్ లాగా వీళ్ళలాగా ఏదో తక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నాం అని చెప్తే మాత్రం లేదండి, జనాలు ఒప్పుకోరు, ఇన్వెస్టర్స్ ఒప్పుకోరు. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ అవుతూ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు డైవర్సిఫికేషన్ చేస్తాము అని చెప్పి ఏదైతే అన్నారో అది మెటీరియలిస్టిక్గా కనిపిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇలా ట్రేడ్స్ పరంగా మాట్లాడాలి అంటే ఇండియాకి న్యూజిలాండ్కి మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిపోయిందండి. అంటే ఇక్కడ నుంచి అక్కడికి సామాన్లు ఏం వెళ్ళినా సరే ట్యాక్స్ పడవు, ఇంపోర్ట్ డ్యూటీలు ఏం పడవు, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చినా సరే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏం పడవు. సో మంచి న్యూసే, అయితే ఎక్కువ వాల్యూ ఉండదు. ఇప్పుడు మనం ఎక్కువగా వెయిట్ చేస్తుంది ఏంటి, ఇండియాకి యూఎస్కి మధ్యన ట్రేడ్ డీల్ ఎప్పుడు అవుతుందా అని చూస్తూ ఉన్నాం. బట్ ఇండియా ఏంటంటే మిగతా వాళ్ళతో, న్యూజిలాండ్తో, యూకేతో, ఆస్ట్రేలియాతో, ఈయూతో వీళ్ళతో చేసుకుంటూ ఉన్నది ఎఫ్టీఏ. బట్ ఇది మెయిన్ అండి, ఇప్పుడు ఎలాగో కొంచెం బుల్లిష్నెస్ ఉన్నది కాబట్టి ఇలాంటి టైంలోనే ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ గురించి కొంచెం ఏమైనా పాజిటివ్ కామెంట్స్ వస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, సస్టైన్ అవుతుంది, మార్కెట్ సస్టైన్ అవుతుంది. సరే, ఈ ఇండియా న్యూజిలాండ్ తాలూకా డీల్స్ గురించి మాట్లాడాలి అంటే కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు అంటుంది ఏంటంటే న్యూజిలాండ్ T20లోనే కాదు వన్డేల్లో కూడా సెమీఫైనల్స్లో మనకి అడ్డు రాకూడదని చెప్తున్నారు. అంతే కదండి. మన ఇండియా సెమీఫైనల్స్ దగ్గర తడబడుతుంది అంటే అది న్యూజిలాండ్ వల్లే, చాలాసార్లు జరుగుతూ వచ్చేది కదా. సరే, జోక్స్ అసైడ్, అది పక్కన పెడితే అసైడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనకి ఇక్కడ నుంచి న్యూజిలాండ్కి వెళ్ళే సామాన్ల మీద ట్యాక్స్ ఏం పడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానివల్ల న్యూజిలాండ్ వాళ్ళు మన దగ్గర డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 15 years లోపల ఒక $20 billion ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారండి వాళ్ళు. సో ఇది అంటే గుడ్ న్యూసే, బట్ మరీ జాక్ పాట్ న్యూస్ అంటే మరీ అంతేం కాదు. ఇండివిజువల్గా స్టాక్స్ పరంగా చూస్తూ ఉండాలి, వాళ్ళకి న్యూజిలాండ్ ఉన్నది ఎంత ఎక్స్పోజర్ ఉన్నది ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. అండ్ ఇక్కడ చూడండి, డైరీ అని, కాఫీ అని, మిల్క్ అని, క్రీమ్ అని, చీజ్, యోగట్ అంటే ఇలాంటి డైరీ ప్రోడక్ట్స్ అండ్ అలాగే కొంతవరకు ఫార్మ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎఫ్టీఏ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నామని చెప్పి అన్నారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మన ఫార్మర్స్ కోసమే ఆలోచించారు, అంతే కదా. సో డైరీ ప్రోడక్ట్స్ ఎగ్జామ్ చేయడం వల్ల ఏంటంటే న్యూజిలాండ్ నుంచి పాలు అనేది అంత ఫ్రీగా రావు. సో మన ఇండియన్ మార్కెట్స్ లైక్ హాట్సన్ ఆర్గో, పరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్ అని, హెరిటేజ్ ఫుడ్స్ అని ఇలాంటి వాళ్ళు కొంతవరకు రిలీఫ్ అనమాట. ఓకే కదా. సో షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడాలంటే కొంతవరకు పాజిటివే, బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే అదే చెప్తున్నాం కదండి, మరీ బీభత్సమైన గ్రోత్ ఏమి ఉండదు, ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కింద అంతే. నెక్స్ట్ కజారియా సిరమిక్స్ పరంగా మాట్లాడాలండి. అంటే ఇది కొంచెం బ్యాడ్ న్యూసే, బట్ దీనివల్ల మరీ ఎక్కువ పడిపోవాల్సిన అవసరం లేదు స్టాక్. సో ఒకవేళ బాగా ఎక్కువ పడిపోతే అప్పుడు మళ్ళీ అనాలిసిస్ చేయాలి. నాకు తెలిసి ఇవ్వాలే ఏదైతే పడ్డదో మళ్ళీ రికవర్ కూడా ఇవాళ కొంత అయిపోయినట్టు ఉన్నది. సరే, ఇందులో న్యూస్ ఏంటంటే ఇందులో స్కామ్ జరిగిందండి. స్కామ్ అని కాదు, ఒక ఫ్రాడ్ జరిగింది. CFO ఒక 20 crores పంగనామం పెట్టారన్నమాట. డీటెయిల్స్లోకి వెళ్తే కజారియా సిరమిక్స్ తాలూకా సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉన్నదండి, కజారియా బాత్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. దీంట్లో ఒక CFO అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనమాట. ఇంచుమించు ఏంటంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఇతనే చూసుకుంటారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇతనే రెడీ చేస్తారు, ఇలాంటివి అనమాట. ఈయన ఈ కజారియా బాత్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ తాలూకా CFO, ఇతనికి సొంతంగా ఒక కంపెనీ ఉన్నదన్నమాట, కేరోవిట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. ఈ కంపెనీకి ఒక 20 crores మెల్లమెల్లగా ఒక 2 సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. 20 నుంచి 25 crores వరకు ఆ అమౌంట్ ఉండొచ్చు అంటున్నారండి. అది మిస్యూజ్ చేసినట్టే, కావాలని మిస్యూజ్ చేసినట్టే. సరే, ఎవరో చూసుకోవట్లేదు కదా, అల్టిమేట్ సైనింగ్ అదొకటి నాది కదా, మెల్లిమెల్లిగా ఏదో కన్ఫ్యూజ్ చేసేద్దాం అది ఇది అని చెప్పి కంపెనీ అకౌంట్ నుంచి ఆయన సొంత కంపెనీ అకౌంట్కి ఒక 20 crores ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారండి. 2 సంవత్సరాల నుంచి జరిగిందనమాట. అఫ్కోర్స్ కజారియా సిరమిక్స్కి దీనికి సంబంధం లేదు. అంటే కజారియా సిరమిక్స్ ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేయలేదు, కజారియా సిరమిక్స్ తన కస్టమర్స్ని ఆర్ ఎల్స్ క్లయింట్స్ని ఎవరిని ఫ్రాడ్ చేయలేదు. అయితే వాళ్ళ సొంత కంపెనీలో, సరే సొంత కంపెనీ కూడా కాదు, ఏంటది సబ్సిడరీ కంపెనీ, అలాంటి సబ్సిడరీ కంపెనీలో 2 సంవత్సరాల నుంచి ఒకడు ఫ్రాడ్ చేస్తున్నాడు అండ్ అది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అంటే అది రెగ్యులేటరీ తాలూకా ల్యాబ్స్ అనుకోవచ్చా. సో అది ఒక రకంగా చెప్పాలంటే చిన్న నెగిటివ్ అనమాట. బట్ మరీ నెగిటివ్ కాదు అని ఎందుకు చెప్తున్నాను అంటే అమౌంట్ కూడా చిన్నదే అండ్ అలాగే సబ్సిడరీ కంపెనీ కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండకపోవచ్చు. అంటే దీనివల్ల ఎంత ఫాలో అయినా అది అంత ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఒక చాలా మంచి అప్డేట్ ఉన్నదండి. ఒక జపనీస్ ఫర్మ్ ఇందులో ఈ శ్రీరామ్లో 39,600 crores ఇన్వెస్ట్ చేస్తుంది, 20% స్టేక్కి ఇన్వెస్ట్ చేస్తుందండి. ఓకే కదా. సో దీనివల్ల ఏంటంటే ఒక కొత్త రక్తం వచ్చింది అదిని. అండ్ ఇంకొకటి జపానీస్ కంపెనీ అని చెప్పాను కదా, సో దానివల్ల ఇక్కడ నుంచి ఏమైనా లోన్స్ తీసుకోవాలంటే జపాన్ నుంచి ఏమైనా లోన్స్ తీసుకొని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ వడ్డీకే వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఇన్ఫోసిస్ ADR కోసం ఏం జరిగింది ఏంటనేది మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది కదా. ఇప్పటికీ కొంతమంది ఏంటంటే అదొక గ్లిచ్ అనే అంటున్నారు, బట్ చాలా తక్కువ ఉంటాయండి ADR తాలూకా వాల్యూమ్. మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా తక్కువలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 118 million అంటున్నారు కానీ అంత ఉండకపోవచ్చు, చాలా తక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఆ షార్ట్ స్క్వీజ్ రావడం అని ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కొంచెం పెరుగుతుంది. మన IT కంపెనీస్ కూడా ఇవాళ బాగా పెరిగాయి కదండి. సో ఆ పాజిటివిటీ అయితే ఉన్నదనమాట. ఇన్ఫోసిస్ పరంగా ఇంకొకటి మాట్లాడాలంటే ఎప్పటి నుంచో ఉన్న ఒక 145 crores తాలూకా లీగల్ ఇష్యూ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి రిలీఫ్ వచ్చింది, అది ఉన్నది. అండ్ యాక్సెంచర్ తాలూకా రిజల్ట్స్
అదే కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఐటీ సెక్టర్లో ఒక బిగ్ బ్రదర్ లాంటి యాక్సెంచర్ అండి. రీసెంట్గా Q1 FY26 తాలూకు అప్డేట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ ఒక 6% పెరగొచ్చు అంటుంది. అండ్ అలాగే ఏఐ బుకింగ్స్ ఒక $2.2 బిలియన్ కింద చూపించింది. సో ఇప్పటివరకు మనం ఏంటి ఏఐ అనేసరికి డిస్రప్షన్, అది ఐటీ స్టాక్స్కి డిస్రప్షన్ అనుకున్నాం కానీ బట్ అది ఎయిడ్ అవుతుందని ఇప్పుడే తెలుస్తూ ఉన్నది. సో ఇప్పటి నుంచి యూఎస్ ఇన్ఫ్లేషన్ అని, ఫెడ్ రేట్ కట్స్ అని, ఈ తాలూకా స్పెక్యులేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది ఎక్కువ ఫోకస్లో ఉండొచ్చండి. రీసెంట్గా యూఎస్ మార్కెట్స్ కొంచెం పెరుగుతున్నాయని చెప్పాను కదా, అందులో ఈ ఏఐ తాలూకా ట్రేడ్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వెళ్తున్నాయి. ఈ మధ్య ఏంటంటే ఏఐ స్టాక్స్ మీద ఎక్కువ అంటే ప్రెషర్ పడ్డది కదా, నెగిటివ్ ప్రెషర్ పడ్డది కదా, అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ మధ్య కొంటున్నారండి, జనాలు అయితే కొంటున్నారు. బట్ ఎప్పటికప్పుడు కండిషన్స్ అవి మారిపోతున్నాయి కాబట్టి అదే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలండి. సరే, ఇంకా ఫైనల్గా నిఫ్టీ తాలూకా ఇంకొక టార్గెట్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిఫ్టీ 2026లో 29,500కి వెళ్ళొచ్చు అంటున్నారు. సో అలా చూసుకున్నా సరే 13% రిటర్న్స్ ఎంత అండి. ఓకే, వీళ్ళు ఎక్కువగా స్టాక్ పిక్స్లో చెప్పాలి అంటే అఫ్కోర్స్ నేను చెప్తుంది కాదు, వాళ్ళు చెప్తుంది. బజాజ్ ఫైనాన్స్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా అని, భారతీ ఎయిర్టెల్ అని, కేపీఐటీ టెక్నాలజీస్, ఫీనిక్స్ మిల్స్, దాల్మియా భారత్ అని, ఎన్ఆర్బీ బేరింగ్స్ అని, వీటి నుంచి ఒక 17% నుంచి 32% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉండొచ్చు అంటున్నారని. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా చూస్తున్న థీమ్స్ ఏంటంటే BFSI, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్. ఇది చూసుకుంటే బ్యాంక్స్లో క్రెడిట్ గ్రోత్ పెరగచ్చు అంటున్నారు. అండ్ ప్రైవేట్ అండ్ PSU బ్యాంక్స్ రెండు బాగున్నాయి అంటున్నారు. ఐటీ సెక్టర్ పరంగా వాల్యుయేషన్ సపోర్ట్లో ఉన్నది అంటున్నారు. అండ్ FY26లో మళ్ళీ ఐటీ కంపెనీస్ గ్రోత్ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది అంటున్నారు. అలాగే క్యాపిటల్ గూడ్స్ అని, రియల్ ఎస్టేట్ సెక్టర్, ఇండియాలో అర్బనైజేషన్ థీమ్ మరియు ఇన్వెస్ట్మెంట్ సైకిల్ స్ట్రాంగ్గా ఉన్నది అంటున్నారు. సో ఈ పరంగా అంటే మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది, లేదంటే నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకున్నా మీకు కొంచెం అర్థమవుతుంది. సో మీ అనాలిసిస్లో ఇది యాడ్ చేసుకుంటూ ఉండండి. ఓకే కదా. అండ్ ఇంకొకటి చెప్పాను కదండి, నెక్స్ట్ వీక్ నుంచి ఎలాంటి టాపిక్స్ కవర్ చేద్దాం, ఛానల్లో ఎలాంటివి కవర్ చేద్దాం ఏంటి అనేది ఒక కంటెంట్ ప్లానర్లా మీరే రూపాయి తెలుగు తాలూకా కంటెంట్ ప్లానర్ అయ్యి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారో అనేది నాకు ఇస్తూ ఉండండి. ఆ సజెషన్స్ నేను ఎలా తీసుకోవాలనేది గూగుల్ ఫామ్సా లేదా ఏదో ప్లాన్ చేస్తాను రేపు మన టెలిగ్రామ్ ఛానల్లో, అలాగే రేపు మన వీడియోలో కూడా మీకు అదే మీరు మాకు ఎలా హెల్ప్ చేయాలి ఏంటి అనేది అడుగుతాండి. హెల్ప్ అంటే డబ్బులు ఏం అవసరం లేదు, మీ తాలూకా సజెషన్స్. ఓకే కదా. జై హింద్.